7,500 కోట్లు బకాయి పెట్టిన 7,500 సిద్ధమైనటువంటి రైతాంగానికి ఇవ్వాలని 21,000 కోట్ల రూపాయల ఏదైతే రియల్ ఎస్టేటర్స్ కు ఇవ్వకుండా కాస్ట్ చేసేటువంటి నిజమైన రైతులకు ఎకరాన 5,000 రూపాయల చొప్పున ఉన్నటువంటి రైతు భరోసాను 1,000 పెంచి 6,000 రూపాయలకు ఈరోజు రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్నే ఇస్తాను 8 రోజుల్లో రైతు ఖాతాలో వేయడం ఈ రోజు రాష్ట్ర రైతాంగానికి ఈ రోజు మరి మద్దతు ధర అదనంగా సన్నవడ్లకు 500 బోనస్ నియోజకవర్గంలో 48 కోట్లు ఇవ్వడం రైతులు వాడుకునేటువంటి కరెంటును కానీ ఇంట్లో వాడుకునేటువంటి కరెంటును కానీ ఉచితంగా అందించడం అదే విధంగా రాష్ట్ర రైతాంగం ఏదైతే విత్తనాలు కానీ ఎరువులు కానీ నాణ్యమైనటువంటి ఎరువులు ఇచ్చే విధంగా అదే విధంగా పురుగు మందులు ఇచ్చే విధంగా ఈ రోజు పీడీ యాక్ట్ పెట్టి నకిలీ విత్తనాలను ఉక్కుపాదంతో తొక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది కనుక ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతాంగానికి రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాలుగా ఈ రోజు రైతాంగం ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విధంగా చేయితనివ్వాలని సందర్భంగా నేను కోరుతూ ఈ రోజు అన్ని రకాలుగా సన్న బియ్యానికి 4,000 కోట్లు కానీ ఈ రోజు ఉచిత కరెంట్ కొరకు కానీ 220 కోట్లు అందించడం ఈ రోజు ఈ ప్రభుత్వం చేపడతా ఉన్నది ప్రజా సంక్షేమ పథకాలు నిరుద్యోగ యువతకు 58,000 ఉద్యోగాలు కల్పించడం అదే విధంగా ఆర్టీసీకి 400 కోట్లు కట్టడం ఈ రోజు రాష్ట్ర రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి గారి సందేశం కూడా ఇప్పుడు గాంధీ భవన్ నుంచి బయలుదేరి మన యొక్క వేదిక దగ్గరికి కూడా రాజీవ్ స్వాతి దగ్గరికి ఇచ్చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమంలో రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి గారి సూచనలు మరి తుమ్మల గారి వ్యవసాయ శాఖ మంత్రి గారి సూచనలు రాష్ట్ర రైతాంగం సహకారంతో సూచనలతో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఉండేటువంటి కార్యక్రమాలు కూడా చేయబోతుందని సందర్భంగా కానీ అదే విధంగా పత్రికా మీడియా సోదరులు చెక్కులు తీసుకోబోతున్నటువంటి లబ్ధిదారులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.